అవకాశాలు రావాలి అంటే పార్టీకి విధేయులై ఉండాలి. అవకాశం రావాలి అంటే పార్టీ కూడా పనిచేయాలి. దయచేసి దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఫలానా గ్రామంలో ఫలానా వ్యక్తికి మీరు సర్పంచ్ అవకాశం ఇవ్వండి అని చెప్పి నేను ఏ గ్రామానికి కూడా ఫోన్ చేసి చెప్పాను. నిర్ణయం మీదే, అభ్యర్థి ఎంపిక మీదే, ఆయనను గెలిపించుకునే బాధ్యత కూడా మీదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంతకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఏ ఎమ్మెల్యే కూడా ఉండరు. నేను మీకు అవకాశం ఇస్తున్నాను. అన్నిటికంటే మించి ఈ ఎన్నిక నాది కాదు. మీరు నాకు ఓటు వేస్తలేదు, మీకు మీరు ఓటు వేసుకుంటున్నారు. రేపు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో దాదాపు ఒక 146 మంది సర్పంచులు కాబోతున్నారు. ఇది మీకు వచ్చిన అవకాశం. మీరు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావడానికి వచ్చిన అవకాశం. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకొని గ్రామాల అభివృద్ధికి, నియోజకవర్గ అభివృద్ధికి ముందుకు రావాలి. మీరందరూ కూడా భాగస్వాములు కావాలని నేను కోరుకుంటున్నాను. ఈ 2 సంవత్సరాల కాలంలో మన నియోజకవర్గంలో ముందుగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి. వాటిని బ్రహ్మాండంగా చెప్పుకోవచ్చు. ఇవాళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. పేరింట్లో ఎవరైతే కరెంటు వాడుకుంటున్నారో 200 యూనిట్ల వరకు వారికి 0 బిల్ ఇస్తున్నాం. పేదవాళ్ళు కడుపు నిండా అన్నం తినాలని చెప్పి దేశంలో ఎక్కడ లేని విధంగా మన దగ్గర సన్నబియ్యం ఉచితంగా ఇస్తున్నాం. దేశంలో ఎక్కడ లేని విధంగా బ్రహ్మాండంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసుకున్నాం. అదేవిధంగా గ్రామాల గల సిసి రోడ్లు వేసుకుంటున్నాం, సైడ్ డ్రైన్స్ కట్టుకుంటున్నాం, ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవన్నీ మనం ప్రజలకు చెప్పాలి.